Yes, good morning to all of you. I hope that you are all doing well. This is me, Syed Shujatullah. We have to go ahead with another important committee called as Rangarajan Committee. This committee was appointed in the year June 2012 and the committee has given its report in the year July 2014. The members of this committee are read as follows: Mahendra Dev, Sundaram, Mahesh Vikas, KL Datta, and these were the members, and we have got the chairman as Rangarajan. Okay. So इनके क्या recommendations है? So what are the recommendations of this particular committee? So వీళ్ళు ఏమన్నారంటే డైలీ పర్ క్యాపిటా ఇంటేక్ 32 రూపీస్ సంపాదిస్తే చాలు రూరల్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు, ఇంకా అర్బన్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు పర్ డే 47 రూపీస్ సంపాదిస్తే చాలు వాళ్ళు అబవ్ పావర్టీ లైన్లో వచ్చేస్తారు. ఒకవేళ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ మనీ పర్ డే దెన్ దే విల్ బీ అండర్ పావర్టీ లైన్. ఓకే, సో అట్లనే మనం 32కి ఇంటూ 30 డేస్ 47కి ఇంటూ 30 డేస్ చేసుకుంటే రూరల్ మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ 972 వస్తుంది. అర్బన్ మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ 1407 వస్తుంది. ఓకే, ఇట్ విల్ కమ్ ఎట్ 1407. సో మంత్లీ ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ ఆఫ్ 5 members, rural area 4760 rupees. According to him, total poverty 29.6%, rural poverty 30.95%, urban poverty 26.4%, total number of poor 363 millions. 363 millions అంటే 36 crores only. ఓకే, సో ఆయన టోటల్ పావర్టీ ఇచ్చిండు, రూరల్ పావర్టీ ఇచ్చిండు, అర్బన్ పావర్టీ కూడా ఇచ్చిండు. సో రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఎవరు టోటల్ పావర్టీ ఎంత ఇచ్చారు, మళ్ళీ రూరల్ పావర్టీ ఎంత ఇచ్చారు, అర్బన్ పావర్టీ ఎంత ఇచ్చారు, ఎవ్రీ వాల్యూ ఈజ్ ఇంపార్టెంట్ హియర్ ఫర్ ది ఎగ్జామినేషన్. సో సార్ అన్నీ ఎట్లా చదువుకోవాలని అలా మీరు దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మీ బీ కమింగ్ ఇన్ యువర్ మైండ్. కానీ అన్నీ మనం బట్టి చేయాలి. కొన్ని ఉంటాయండి, కొన్ని కాన్సెప్ట్ అండి, కొన్ని కొంతమంది ఉంటారు. ఓకే, సో దే డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ లైక్ వీళ్ళు ఏం చేస్తారంటే టు షో ఆఫ్ దెమ్సెల్ఫ్, ఐ గెస్ టు షో ఆఫ్ దెమ్సెల్ఫ్ వాళ్ళు ఏమంటారంటే అరే నా వల్ల ఫ్యాక్చువల్ కాదురా బై, కాన్సెప్ట్స్ అంటే అర్థమవుతుంది, కాన్సెప్ట్ అంటే దే డోంట్ టేక్ దెమ్ వెరీ సీరియస్లీ. దే ఆర్ నథింగ్ బట్ ఓకే, దే ఆర్ లైక్ ఫెయిల్యూర్స్ ఆల్సో. ఫైన్. సో కాన్సెప్ట్ పాటు మీ ఫ్యాక్చువల్ మంచిగా ఉండాలంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ మగ్ అప్ థింగ్స్. ఓకే, 1857 రివాల్ట్కి మరి 1857 మీరు గుర్తు చేయలేదంటే అది దానిలో ఏదైనా కాన్సెప్ట్ ఉందా? ఓకే, మళ్ళీ ప్రెసిడెంట్ ఫంక్షన్స్ ఉంటాయండి. ప్రెసిడెంట్ ఫంక్షన్స్లో లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఫంక్షన్స్లో లేకపోతే సుప్రీంకోర్టు క్వాలిఫికేషన్లో కాన్సెప్ట్ ఏముందండి? సిటిజన్ ఉండాలి, ఇంత ఇయర్స్ ఉండాలి, అంతే. రైట్ ఆర్ రాంగ్? సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ దేర్? కాన్సెప్ట్ దగ్గర కాన్సెప్ట్ నేర్చుకోండి. హౌ ద సైక్లోన్స్ విల్ కమ్, ఓకే, వాట్ ఈస్ ది హై టైడ్ అంటే ఏంటి, లో టైడ్ అంటే ఏంటి, వై ది earth moves faster when it is closer to the sun when it is perigee. So that is okay. కాన్సెప్ట్స్ దగ్గర కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఫ్యాక్ట్స్ దగ్గర ఫ్యాక్ట్స్ నేర్చుకోవాలి, సెంటెన్సెస్ కూడా బై హార్ట్ చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఓకే, థీమ్స్, ఇంటర్నేషనల్ సమ్మిట్ థీమ్స్ బై హార్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రామ్సర్ కన్వెన్షన్ ఉంది ఫర్ వెట్లాండ్స్, ఇది బట్టి చేయాలి కదా, రైట్? అందుకు కాన్సెప్ట్ ఏముంది? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో డోంట్ లిజన్ టు దోస్ పీపుల్, డోంట్ లిజన్ టు దట్ ఫ్యాన్సీ వర్డ్స్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ యువర్ కొలీగ్స్. వీళ్ళు చెప్తూ ఉంటారు కాన్సెప్ట్ అని, అంత అవసరం లేదు. యాజ్ ఎ స్టూడెంట్ యూ షుడ్ బి వెరీ గుడ్ ఇన్ కాన్సెప్ట్, యూ షుడ్ బి వెరీ గుడ్ ఇన్ వాట్ ఫ్యాక్చువల్. యూ కెనాట్ మేక్ మిస్టేక్స్ ఇన్ ద ఫ్యాక్ట్స్ వల్లనే చాలామందిది ఓకే దే ఆర్ నాట్ కాన్సెంట్రేటింగ్ ఆన్ ద ఫ్యాక్ట్స్, దట్స్ వై దే ఆర్ లూజింగ్ మార్క్స్ ఫర్ లైక్ 5-6 monthsలో యూపీఎస్సీ పోతున్నారు. ఓకే, వాట్ దే హ్యావ్ టోల్డ్ రంగరాజన్ ఏమన్నారంటే ఇండివిజువల్ ఇన్కమ్ నాట్ గుడ్ ఫర్ ఫ్యామిలీ. ఇండివిజువల్ ఇన్కమ్ నాట్ గుడ్. ఇండివిజువల్ ఇన్కమ్ చూసుకొని పావర్టీ లైన్ ఫిక్స్ చేయడం అని అట్లా తప్పు ఫిగర్స్ వస్తాయి మనకు. ఫ్యామిలీ ఇన్కమ్ షుడ్ బి కన్సిడర్డ్. అంటే ఇప్పుడు చూడండి, ఓకే, నౌ యూ సీ హియర్ 972 రూపీస్ పర్ హెడ్కి మంత్లీ. రూరల్ ఏరియాలో 972 రూపీస్ పర్ హెడ్ ఒక ఇండివిజువల్, ఒక పర్సన్ ఇంట్లో. ఓకే, 970 రూపీస్ మంత్లీ ఆయన సంపాదిస్తే హీ విల్ బీ అబవ్ పావర్టీ లైన్. కానీ రిమెంబర్ వన్ పాయింట్ హియర్, 972 per month, దట్ ఫర్ 5 members ఎంత? 5 members 5 to the 10, ఓకే, 7 5 35 36, ఓకే, 972 here 5 members, no, 9 for the 45 46 47 48, so 4860 rupees. 5 members కి ఎంత? 4860 రూపీస్. అంటే ఇది మంత్లీ కదా, మంత్లీ
మంత్లీ ఒక పర్సన్ 972 రూపీస్ సంపాదిస్తే మంత్లీ ఆయన అబవ్ పవర్టీ లైన్లో ఉంటాడు, లేకపోతే బిలో పవర్టీ లైన్లో ఉంటాడు. ఓకే, సో ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ మనం అనుకుంటే ద ఫ్యామిలీ షుడ్ ఎర్న్ మినిమం 4,860. లెట్ సపోజ్ రూరల్ ఏరియాలో 5 మెంబర్స్ ఉన్నారు. ఓకే, 5 మెంబర్ ఫ్యామిలీ ఉంది. అందులో ఆ 5 మెంబర్స్ ఫ్యామిలీలో ఒకడు ఇంజనీరింగ్ చదువుకొని హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నాడు. ఆ ఇంజనీరింగ్ జాబ్తో ఆయనకి 20,000 రూపీస్ వస్తున్నాయి పర్ మంత్. ఈ 20,000తో ఆయన 10,000 ఇంటికి పంపించి వాళ్ళు కూడా అక్కడ మంచిగా తింటున్నారు కదా. ఎస్, ఓకే. సో ఒక ఫ్యామిలీ ఇన్కమ్ చూసుకోవాలి, ఒక ఇండివిజువల్ ఇన్కమ్ చూసుకోవాలి. ఇండివిజువల్ ఇన్కమ్ చూసుకుంటే ఆయన ఇన్కమ్కి 20,000 ఉంది, మరి ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి 4,000 5,000 పర్ మంత్ రాలేదంటే 4,860 కదా. 5,000 రాలేదంటే మళ్ళీ ఆ 4 మెంబర్స్కి మనం బిలో పవర్టీ లైన్ చెప్పి ఆయనకి అబవ్ పవర్టీ లైన్ ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఒక ఇండివిజువల్కి క్యాలిక్యులేట్ చేసుకుంటే పవర్టీ లైన్ ఒక రేంజ్లో వస్తుంది మనకు. ఓకే, ఇండివిజువల్కి క్యాలిక్యులేట్ చేయలేము మనం. వీ కెనాట్ క్యాలిక్యులేట్ వాట్ ఇండివిజువల్లీ. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాట్ రంగరాజన్ ఏమన్నారంటే ఇండివిజువల్ క్రైటీరియా ఉండకుండా ఫ్యామిలీ క్రైటీరియా ఉండాలి. ఎందుకంటే ఫ్యామిలీలో ఎవరొకరు ఇంటూ 5 4,860 ఇంటూ 5 అంత సంపాదిస్తే ఆ ఫ్యామిలీ మొత్తంకి మనం ఏపీఎల్ చేసుకోవచ్చు అని చెప్పిండు. ఓకే, సో హీ సెడ్ దట్ ఫ్యామిలీ ఇన్కమ్ తీసుకోవడం, ఇండివిజువల్ ఇన్కమ్ తీసుకోవడం ఈజ్ నాట్ గుడ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఫ్యామిలీ ఇన్కమ్ షుడ్ బి కన్సిడర్డ్. అదర్ రికమెండేషన్స్ ఆఫ్ రంగరాజన్ ఏమున్నాయి? ఓకే, క్యాలరీ రిక్వైర్మెంట్ ఆయన కంటిన్యూ చేయమన్నారు. 2090 కిలో క్యాలరీస్ అర్బన్ ఏరియాలో, 2155 కిలో క్యాలరీ రూరల్ ఏరియాలో. ఓకే, ప్రోటీన్స్ ఫర్ రూరల్ ఏరియా 48 grams per day. ఓకే, ప్రోటీన్స్ ఫర్ అర్బన్ ఏరియా 50 grams per day. ఫ్యాట్ ఫర్ రూరల్ ఏరియా 26 grams తినాలి. అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఫ్యాట్ 28 grams per తినాలి. నోట్. ఓకే, మళ్ళీ ఏముందంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది రంగరాజన్ కమిటీ వాజ్ అపాయింటెడ్ బై ది కాంగ్రెస్ గవర్నమెంట్. వీళ్ళు మొత్తం హార్డ్ వర్క్ చేసి మొత్తం మనకు ఎంత కావాలి, ప్రోటీన్స్ ఎంత కావాలి అన్నీ ఇచ్చిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఏం చేసిందంటే కొత్త పవర్టీ కమిటీ అపాయింట్ చేసి మళ్ళీ ఖర్చులు అనవసరంగా. ఎందుకంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది కాబట్టి బీజేపీ గవర్నమెంట్కి అది నచ్చలేదు. అందుకే ఈవెన్ దో సచ్ ఎ గ్రేట్ ఎకనామిస్ట్ రంగరాజన్ వాజ్, దే డిడ్ నాట్ ఈవెన్ కన్సిడర్ ద రికమెండేషన్. దే అపాయింటెడ్ అనదర్ కమిటీ కాల్డ్ యాజ్ అరవింద్ పనరేగియా కమిటీ. ఇలా మా డబ్బులు, ట్యాక్స్లో వచ్చిన డబ్బులు ఇలా వేస్ట్ చేస్తున్నారు. ఆ కమిటీ 2012లోనే స్టార్ట్ అయింది. సో వై టు నాట్ అట్లా రివైవ్ చేసుకొని లేకపోతే రివిజన్ చేసుకొని వాళ్ళ ఇన్పుట్స్ ఇచ్చేసి ఉన్న దానికి మంచిగా చేసుకోవచ్చు కదా. సో దట్ కమిటీలో ఉన్న మెంబర్స్కి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక ఆఫీస్ ఇవ్వాలి. ఇవన్నీ అనవసరంగా అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్కి వాళ్ళు తయారైండ్రు. Okay, and they have appointed what? Arvind Panaregia committee, 12 members, a task force committee again to predict what? To predict the poverty in our country. According to them, they have already predicted and they said that 40% ఉండొచ్చు అని చెప్పారు వాళ్ళు. వాళ్ళు ఏమన్నారు? 40% of the poverty, poor people are there in our, maybe poor people are there in our country అని వాళ్ళు చెప్పారు. Okay. Then a committee was appointed to estimate people who are living in below poverty line. A committee was appointed to estimate people who are living in below poverty line in rural areas. Rural areas లో బిలో పావర్టీ లైన్లో ఎంతమంది ఉన్నారు అది కనుక్కోవడానికి ఒక కమిటీ అపాయింట్ చేసిండు. దట్ కమిటీ కాల్డ్ యాజ్ ఎన్సి సక్సేనా కమిటీ. ఎన్సి సక్సేనా కమిటీ. ఓకే, ఎక్స్క్లూజన్ అండ్ ఇన్క్లూజన్. ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఏముంది? ఎక్స్క్లూజన్ అంటే ఒక రూరల్ ఏరియాలో ఎవరి దగ్గరైనా ఇవన్నీ ఉంటే వాళ్ళు ఆటోమేటికల్గా ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది పావర్టీ లైన్. వాళ్ళకి పావర్టీ కింద మనం పెట్టాం. సార్ మీరు పావర్టీ కాదు, సార్ మీరు పూర్ కాదు, మేము మీకు బికాస్ ఇవన్నీ దీనిలో మీ దగ్గర ఏదో ఒకటి ఉంది కదా, మీరు పూర్ కాదు. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ డైరెక్ట్లీ ద పర్సన్ విల్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ బీపీఎల్ అండ్ అంటే ఏపీఎల్లో మనం పడేస్తాం అనమాట. ఫ్యామిలీ హూ ఓన్ ఇన్ ద రూరల్ ఏరియా డబుల్ బెడ్రూమ్ చాలు. ఒక ఫ్యామిలీ దగ్గర రూరల్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఉంటే వాళ్ళు అబవ్ పవర్టీ లైన్లోనే. మళ్ళీ ఫ్లోర్ హౌసింగ్ ఉంది, మడ్ హౌసింగ్ లేదు, మడ్ అంటే సాయిల్ది లేదు, ఫ్లోర్ హౌసింగ్ ఇలా మార్బుల్ లేకపోతే ఏదైనా ఫ్లోర్ ఉందన్నమాట, సిమెంట్ ఉందన్నమాట, ఎక్స్క్లూడెడ్. ఫ్యామిలీ దట్ హ్యావ్ ఆటో ఆర్ కార్, 3 wheel or 4 wheel motorized vehicle, ఒక ట్రాక్టర్ ఉంటే కూడా ఏపీఎల్. ఫ్యామిలీ దట్ హ్యాస్ వన్ అట్లీస్ట్
అండ్ ఎక్విప్మెంట్ ఇంట్లో ఒక ఫ్రిడ్జ్, ఒక కూలర్ కాదు ఒక ఫ్రిడ్జ్ ఉన్నా సరే, ఒక మైక్రోవేవ్ అయినా సరే, ఒక టీవీ అయినా సరే, అలాంటి ఏదైనా ఉంటే equipment, they are out of poverty. Family members any of the family member who is deriving 10,000 rupees per annum. Okay, if someone is went to Hyderabad and earning salary 10,000 per month, excluded, because 10,000 lo 5,000 lone he can satisfy all the needs of the family member kada, right? Everaina income tax payer unte family lo, automatically that particular family is excluded. ఇంక్లూడెడ్ ఎవరు? ఆటోమేటికల్ ఇంక్లూజన్ అంటారు వీళ్ళకి. ఆటోమేటికల్లీ ఎక్స్క్లూడెడ్, ఆటోమేటికల్లీ ఇంక్లూడెడ్. ఆటోమేటికల్లీ ఇంక్లూడెడ్లో ట్రైబల్ గ్రూప్స్ ఎలా అయినా సరే ఇవన్నీ ఏం అప్లికేబుల్ కావు. డైరెక్ట్ ఇంక్లూడెడ్ అండర్ బీపీఎల్. డైరెక్ట్ ఇంక్లూడెడ్ అండర్ వాట్? బీపీఎల్. రిమెంబర్ దిస్ పాయింట్. మహాదలిత్, ఎస్. సింగిల్ ఉమెన్ హెడెడ్ హౌస్ హోల్డ్స్, డైరెక్ట్లీ. డిసేబుల్డ్ పర్సన్స్, ఎస్. హోమ్లెస్ హౌస్ హోల్డ్స్, yes. Homeless household, yes. Remember this. Okay. According to this committee, 60% of rural area do not have ration card. 60% of the rural area do not have ration card. According to ఒక జనరల్ నాలెడ్జ్గా ఒక జీకే పాయింట్ ఇచ్చారు ఆయన. మళ్ళీ అట్లానే రూరల్ ఏరియాలో ఎట్లా చేసిండు, సపరేట్ కమిటీ ఎట్లా అపాయింట్ చేసిండు. ఓకే, ఫర్ టు గివ్ ఏ మెథడ్ టు ఎస్టిమేట్ పవర్టీ. ఎలా ఏ మెథడ్తో మనం పవర్టీకి ఎస్టిమేట్ చేద్దామని ఒక హాషిమ్ కమిటీ వాజ్ అపాయింటెడ్ టు ఇన్ అర్బన్ ఏరియాస్. 2010 March expert group on urban poverty under the chairmanship of SR Hashim was appointed. ఆయనది ఇంకా రిపోర్ట్స్ ఏమి రాలేదు. దెన్ పావర్టీ లైన్కి రీడిఫైన్ చేసిన ఒక మంచి ఆర్టికల్ వచ్చిందండి. అంటే పావర్టీ లైన్ బేసిక్ నీడ్ మీద బేస్డ్ అయ్యి ఉండాలి. Poverty line should be based on basic need approach. These economics belongs to Center for Policy. పాలసీకి ఒక ఆల్టర్నేట్గా ఇవ్వాలి. ఉన్న పాలసీస్కి ఏదైనా ఆల్టర్నేట్గా ఏదైనా మంచి పాలసీ మీరు రిఫర్ చేయండి అని వాళ్ళు పనిచేస్తారు దాని మీద. ఓకే, సో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఇస్ దేర్. మళ్ళీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా 2019లో వచ్చింది. ఓకే, 20 ఇయర్స్. ఓకే, సో ఆ పాలసీకి ఆల్టర్నేటివ్గా వీళ్ళు ఏదైనా పాలసీ మీద ఇంకా మంచి పాలసీ ఉంటే మంచి ఉంటుందని వాళ్ళు పనిచేస్తారు. ఓకే, సో సెంటర్ ఫర్ పాలసీ ఆల్టర్నేటివ్ న్యూఢిల్లీలో ఎస్టాబ్లిష్ అయింది. దే హైలైటెడ్ ద డిస్టింక్షన్ బిట్వీన్ పావర్టీ అండ్ హంగర్. ఓకే, పావర్టీకి వీళ్ళు ఏమన్నారంటే పావర్టీ ఒక ఎకనామిక్ కండిషన్, డబ్బులు లేక రిసోర్సెస్ లేక అవుతుందంట. మరి హంగర్ ఈజ్ ఎ ఫిజికల్ కండిషన్. హంగర్కి పావర్టీకి మీరు క్లబ్ చేసేస్తున్నారు అని వీళ్ళు చెప్పారు. హంగర్ వేరండి, పావర్టీ వేరు. ఓకే, హంగర్ అంటే ల్యాక్ ఆఫ్ ఫుడ్ రిక్వైర్మెంట్ ఇస్ కాల్డ్ ఎస్ హంగర్. మీరు పావర్టీ కిందనే హంగర్కి, ఫుడ్ అగ్రెన్స్కి హంగర్కి తీసుకుంటున్నారు, అది అట్లా ఉండదు. సో హంగర్ అండ్ పావర్టీ బోత్ ఆర్ డిఫరెంట్. హంగర్ అంటే ఒక ఫిజికల్ కండిషన్, అంటే మనకు ఆకలేస్తుంది ఫిజికల్గా, వీల్ బికమ్ వీక్, ఆకలిస్తుంది. పావర్టీ షుడ్ బి వాట్? పూర్ ఉన్నప్పుడు అంటే యు ఆర్ నాట్ హ్యావింగ్ బేసిక్ నీడ్స్. యూఆర్ నాట్ హ్యావింగ్ బేసిక్ నీడ్స్ అంటే ఇట్ షుడ్ నాట్ కమ్ అండర్ వాట్? హంగర్లో రావద్దు అది. ఓకే, ఇట్ షుడ్ నాట్ కమ్ అండర్ హంగర్. ఇట్ షుడ్ కమ్ అండర్ వాట్? లైక్ ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్, దీస్ ఆల్ కమ్స్ అండర్ పావర్టీలో రావాలి అని చెప్పిండ్రు. దట్ ఈస్ ఆల్సో ట్రూ. ఓకే, దట్స్ వై దే హ్యావ్ గివెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్? స్టార్వేషన్ లైన్. స్టార్వేషన్ లైన్ అని ఒక కాన్సెప్ట్ ఇచ్చారు, SL. ఓకే, అంటే ఫుడ్ కూడా దొరకలేదు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్టార్వేషన్ లైన్. ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్ అవర్ కంట్రీ ఈస్ దేర్ విచ్ ఈస్ నాట్ ఏబుల్ టు ఎఫర్డ్ even food grains. So that gives you starvation line. It will give you very depth of poorness in our country. Okay, so వాళ్ళు అన్నారు పావర్టీ వేరు సార్, హంగర్ వేరు అన్నారు. దట్ ఈస్ వెరీ మచ్ రైట్. The present poverty line is based on only calories, which is wrong అని చెప్పారు వాళ్ళు కూడా చాలా రికమెండేషన్స్ ఇచ్చారండి. వాళ్ళు ఏమన్నారంటే న్యూట్రిషన్ డైట్ మనకు కొనాలంటే పర్ పర్సన్ 573 రూపీస్ పర్ మంత్ ఆయన సంపాదిస్తేనే న్యూట్రిషన్ డైట్ కొనచ్చు. ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ 30 రూపీస్ మినిమం పర్ మంత్ ఆయనకి ఇవ్వాలి. హెడేక్ అవుతుంది, క్రోసిన్, డోలో అవన్నీ తీసుకుంటూ ఉంటాడు. ఒక బ్యాండేజ్. ఆశా ప్రొవిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పెండిచర్ ఆన్ క్లాతింగ్ 17% పర్ మంత్. ఎనర్జీ కన్జంప్షన్ కూడా తీసుకోవాలి. ఎలక్ట్రిసిటీ 35 రూపీస్ పర్ పర్సన్ పర్ మంత్. కుకింగ్ ఫ్యూల్ 20 రూపీస్ పర్ పర్సన్ పర్ మంత్. మిసిలేనియస్ ఎక్స్పెండిచర్స్ 165 రూపీస్. పెన్, పెన్సిల్, రబ్బర్ షాప్ అట్లా.
టోటల్ బేసిక్ నీడ్ అకార్డింగ్ టు దెమ్ ఇవన్నీ మనం తీసుకుంటే బేసిక్ నీడ్ అన్నీ కొనొచ్చు. ఆయన ఎంత పెట్టిండంటే వాళ్ళు మొత్తం యాడ్ చేసి 840.5 point. According to their study, 69% of Indian population is living in below poverty line. Is living in what? Below poverty line, 71 crore as against 26% of the government. Government 26% చెప్తే according to them 69%. Government 21 crores చెప్తే according to them government 36 crores చెప్తే according to them 71 crore. ఓకే 71 crores. సో చాలా పెద్ద ఫిగర్స్ వచ్చినాయి వీళ్ళు చేసిన దానికి. మళ్ళీ వీళ్ళు అర్బన్ రూరల్కి కూడా ఇచ్చిండ్రు. అకార్డింగ్ టు దెమ్ ద రూరల్ పూర్ ఆర్ 84% ఆఫ్ రూరల్ పాపులేషన్ ఈజ్ పూర్ అంట. మళ్ళీ ఇన్ అర్బన్ ఏరియాలో 42%, half of that population is poor in urban area. Okay, so very very nicely done by both of them. Okay, మళ్ళీ మహేంద్ర దేవ్ అన్నారు. మహేంద్ర దేవ్ అండ్ సి రవి ఎస్టిమేట్ చేసిండు. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఓకే బిలాంగ్ టు సెంటర్ ఫర్ ఎకనామీ అండ్ సోషల్ సైన్సెస్. మహేంద్ర దేవ్ ఇన్ హిజ్ ఆర్టికల్ ఆయన ఆర్టికల్ రాసిండు. ఆ ఆర్టికల్ పేరు చాలా ఫేమస్ అయింది. మళ్ళీ ఆయన పవర్టీ గురించి కూడా రాసిండు. ఆ ఆర్టికల్ ఈజ్ అబౌట్ పవర్టీ. ఓకే, రీసెర్చ్ వాళ్ళు అండి వీళ్ళందరూ రీసెర్చ్ చేస్తారు. వీళ్ళు కొత్త థింగ్స్ మనకు చెప్తుంటారు. యోజనాలో కురుక్షేత్రాలో దే విల్ గివ్ దేర్ ఒపీనియన్స్. సో ఆయన ఆర్టికల్ వచ్చింది. దట్ ఆర్టికల్ ఈస్ కాల్డ్ as what? ఎస్టిమేటింగ్ రివైజింగ్ ఎస్టిమేటెడ్ ఆఫ్ పవర్టీ. ఎస్టిమేట్స్ ఆఫ్ పవర్టీ. ఇప్పుడు మనం పావర్టీకి క్యాలరీస్ ఇంటేక్తో మళ్ళీ క్యాలరీస్కి మనీలో కన్వర్ట్ చేసి అలా ఇస్తున్నాం కదా పావర్టీ లైన్స్. సో ఆయన రివైజింగ్ ద ఎస్టిమేషన్ ఆఫ్ పవర్టీ అని చెప్పారు. Attempted to calculate poverty line by including what? Expenditure on health and education. Okay, recommendations: official poverty line 28.30 for rural area, 26.3% urban area. So total kuda ayana icharu 27.5%. Total he has given 27.5%. Every point is important here. So this is the recommendation. These are official poverty lines by the government of India. వీళ్ళు ఏమన్నారంటే వీళ్ళు రివైజ్ చేసుకొని హెల్త్ అండ్ ఎక్స్పెండిచర్ ఈ రెండు కాంపోనెంట్స్ ఇంక్లూడ్ చేసి పవర్టీలో వీళ్ళు ఏమన్నారంటే రవి అండ్ మహేందర్ దే హ్యావ్ రివైజ్డ్ అండ్ అకార్డింగ్ టు దెమ్ ఇది స్పెల్లింగ్ కొంచెం రాంగ్ ఉంది చూసుకోండి. 36.38% రూరల్, 34.45% అర్బన్ అండ్ టోటల్ ఈజ్ దిస్ మచ్ అండి. According to their revised estimates by taking into consideration both education and health. Number is increased due to inclusion of health and education parameter. Official poverty line monthly per capita consumption expenditure 356. Per capita education 10.90% of that particular thing. Per capita health income 24% of this. Monthly per capita consumption expenditure ultimately వీళ్ళకి ఎంత వచ్చిందంటే 538 rupees ఒక మనిషి మంత్లో సంపాదిస్తే చాలు. 538 rupees. Then we are having what? Sen index. Sen index is what? It is an absolute poverty measurement method. Developed by Amartya Sen, the Nobel laureate who got the Nobel Prize in welfare economics అని దాని మీద ఆయన చాలా పని చేసిండ్రు. చాలా మంచి కాన్సెప్ట్స్ డెవలప్ చేసిండ్రు. అందుకే ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చినాం మనం. డెవలప్డ్ బై అమర్త్య సెన్ ఇన్ ద ఇయర్ 1976. Absolute poverty measure measurement. It provide a realistic methodology for quantifying the variations in the level of deprivation among the poor. క్వాంటిఫైయింగ్ ద లెవెల్ ఆఫ్ డిప్రివేషన్. కొంతమంది దగ్గర కొన్ని ఎక్కువ బేసిక్ నీడ్స్ ఉంటాయి, కొంతమంది దగ్గర తక్కువ ఉంటాయి, ఇంకా కొంతమంది దగ్గర చాలా తక్కువ ఉంటాయి. సో లెవెల్ ఆఫ్ డిప్రివేషన్స్. ఓకే, డిప్రైవ్డ్ అంటే మీ దగ్గర లేదనమాట. డిప్రైవ్డ్ అంటే మీ దగ్గర లేదు, ఎంత లేదు, ఎవరి దగ్గర ఎంత లేదు, ఏ గ్రూప్ దగ్గర ఎంత లేదు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? డిప్రివేషన్స్. ఓకే, so it provided a realistic methodology for quantifying the variations in the level of deprivations among the poor. This index used by policy makers globally also. This index used by policy makers globally. This index divides the poor among the different ranges. DI ikkada I undali. Different ranges and allocate weightage.
As I have told you that A may have all the like food, clothing, shelter, education, health. B may have only food, clothing. C may have food, clothing, electricity, water supply. So ఫుడ్ క్లాతింగ్కి చాలా వెయిట్ ఇవ్వాలి, మళ్ళీ ఎలక్ట్రిసిటీ అండ్ ఎడ్యుకేషన్కి, ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లైకి ఇక్కడ 50% వెయిట్ ఇస్తే దీనికి 20%, మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్ 10%, ఇలా వెయిటేజ్ ఇచ్చి కూడా డివైడ్ చేసిండు వీళ్ళు. సెన్ ఇండెక్స్ అమర్చ సెన్. దిస్ ఇండెక్స్ డివైడ్ ద పూర్ among the different ranges and allocated weightage. Sen index shows the welfare management. ఎలా మనం వెల్ఫేర్ తీసుకురావచ్చు, బికాస్ ఇట్ ఈస్ ఎ టార్గెటెడ్ అప్రోచ్ కదా అండి. ఇట్ ఈస్ ఎ టార్గెటెడ్ అప్రోచ్. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, లైక్ 10% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ దగ్గర 2 ఐటమ్సే ఉన్నాయి, 2 బేసిక్స్ నీడ్స్ ఉన్నాయి. సో వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ఎక్కువ వెల్ఫేర్ మీద తీసుకోవచ్చు కదా మనం, రైట్. సో టార్గెటెడ్ అప్రోచ్ కొంచెం రేషనలైజేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కూడా అవుతుంది. ఓకే, అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ అందరి మీద అవ్వదు. లైక్ ఫుడ్ గ్రెయిన్స్ 10 అంటే 90% దగ్గర ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకు ఫుడ్ సబ్సిడీ ఇస్తే, మళ్ళీ వాళ్ళకు ఫుడ్ రేషన్ షాప్స్లో వాళ్ళకు ఫుడ్ కార్డ్స్ ఇస్తే వేస్తే కదా. ఆల్రెడీ దే ఆర్ ఏబుల్ టు సాటిస్ఫై దర్ ఫుడ్ రిక్వైర్మెంట్స్. వాళ్ళకి ఎడ్యుకేషన్, వాళ్ళకి హెల్త్ ఇస్తే, ఇంకా లేని వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్ అలాంటి కార్డ్స్ ఇస్తే మంచిది. రైట్ ఆర్ రాంగ్? ఎస్. It indicates rather than focusing on less poor, it is important that we have to focus on what? More poor. Right or wrong? Yes. Difference between Sen and Gini coefficient is Gini coefficient actually it also gives a poverty measure only. Gini coefficient also a poverty measure only. We will study that in economic development. I will tell you that. But remember, there are 2 important inequalities related and deprivations related indicators are there. One is Sen index, one is Gini coefficient. కానీ Gini coefficient మొత్తం హోల్సమ్గా క్యాలిక్యులేట్ చేస్తుంది, వెరస్ సెన్ ఇండెక్స్ విల్ క్యాలిక్యులేట్ వాట్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఆన్ ఎవ్రీ గ్రూప్ మీద క్యాలిక్యులేట్ చేస్తుంది, రైట్. సెన్ ఇండెక్స్ ఫోకస్ ఆన్ పర్టికులర్ సెగ్మెంట్. వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ దట్ మే కమ్ ఇన్ ది ఎగ్జామినేషన్. డూ రిమెంబర్ దట్. Thanks a lot for hearing to me. Have a nice day. This is me, Sayyed Shujatullah, signing off. Do subscribe to the Telugu One channel and do watch our videos and make your preparation better. All the very best. Bye-bye.